హాయ్ అండి ఎవ్రీవన్, ఏపీ మీడియాకు స్వాగతం. ఉమ్మడి అభ్యర్థి బీవీ గెలుపు లక్ష్యంగా పనిచేస్తాం. మార్పు, అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమమే కూటమి ధ్యేయం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఉమ్మడి అభ్యర్థి బీవీ జయనాశ్వరరెడ్డి గెలుపు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన ప్రతి కార్యకర్త ఐక్యతతో కలిసి గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని ఉమ్మడి పార్టీల నాయకులు బేతాల బడిస, ఎన్వి రామాంజనేయులు, గానిగ భాష, శిక్షావళి, మహేష్ తెలిపారు. జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ రేఖాగౌడ్ ఆదేశాల మేరకు మండల కేంద్రమైన గోనెగండ్లలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎవరు పడితే వారు జనసేన పార్టీ నాయకులని చెప్పుకుంటూ వారి స్వలాభం కోసం ఇతర పార్టీలతో చేరుతున్నట్లు ప్రజలకు, జనసేన కార్యకర్తలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, వారి కుటీల రాజకీయాన్ని తరిమికొట్టే మేమంతా ఒకటే అనే నినాదంతో ప్రజలతో మమేకమైన బీవీ గెలుపు కోసం పనిచేస్తామన్నారు. అధికార పార్టీ నాయకులకు ఓటమి భయం పట్టుకుని ఏ విధంగా ఉమ్మడి పార్టీల ఓట్లు చీల్చాలి అనే పనిలో వారు పూర్తిగా నిమగ్నమై కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపారని, వారిని బలంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో అధికారం కూటమిదే, ఎమ్మిగనూరు విజయం బీవీ జయనాశ్వరరెడ్డిదే అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డీలర్ ఫక్రుద్దీన్, రహమతుల్లా, జనసేన నాయకులు మాలిక్, ఖాసిం సాహెబ్, సుబాన్, ఇస్మాయిల్, దూద్ పీరా, బీజేపీ నాయకులు మహేష్, మునిస్వామి గౌడ్ తదితర సభ్యులు పాల్గొన్నారు. జనసేన ఉమ్మడిగా ఈ యొక్క ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఒక కారణం ఉంది. నిన్నటి రోజున ఒక వ్యక్తి జనసేన చేనేత విభాగం అని చెప్పి వైఎస్ఆర్సీపీలో కనీసం సభ్యత్వాలు లేని 2-3 తీసుకెళ్ళి కూడా అక్కడ 200 మందితో జాయిన్ అయినామని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు, గోనెగండ్ల, నందవరం, అదేవిధంగా ఎమ్మిగనూరు ప్రజలు, అదేవిధంగా కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఖచ్చితంగా గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఈ యొక్క ప్రలోభాలను పెట్టి ఈ విధంగా మా యొక్క జనసేన కార్యకర్తల్ని 2-3 తీసుకెళ్ళినంత మాత్రాన మేము భయపడే ప్రసక్తి అంటూ లేదు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి విజయం ఎంత అద్భుతంగా ఉంటుందో, జయనాశ్వరరెడ్డి గారి విజయం కూడా అంతే అద్భుతంగా ఉంటుందని చెప్పి కరాఖండిగా బల్లగుద్ది చెప్తున్నాం. ఖబర్దార్, ఇలాంటి ప్రలోభాలు చేసి మీరు పొరపాటున ప్రజల్లో, కార్యకర్తల్లో ధైర్యాన్ని కోల్పోయే విధంగా చేస్తే సహించేది లేదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా నియోజకవర్గంలో కొన్ని సమస్యల వలన ఇంట్లోనే కొన్ని సమస్యలు ఉంటాయి కుటుంబాల్లో. అదేవిధంగా ఈ యొక్క ఉమ్మడి అభ్యర్థులు చిన్నపాటి సమస్యలు ఉంటే మేము కూర్చొని సర్దుకొని మాట్లాడుకుంటామే తప్ప ఇలాంటివి బహిరంగంగా వెళ్ళి జనసేన కార్యకర్తలు ఎవరు ఓటేయద్దని చెప్పి చెప్పడం మీకు ఖచ్చితంగా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ప్రతి జనసేన కార్యకర్త ఉమ్మడి అభ్యర్థి బీవీ జయనాశ్వరరెడ్డి వైపే ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలందరూ ఈ యొక్క అభివృద్ధిని కాంక్షించే బీవీ జయనాశ్వరరెడ్డిని గెలిపించుకునే అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నా పేరు గానిగ భాష, ఎమ్మిగనూరు నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జ్. 14,500 ఓట్లు అయినాయి గొనెగండ్ల టౌను. వార్డు తిరుగుతున్నాం. ప్రజల్లో పూర్తి చైతన్యం ఉంది. ప్రతి ఒక్కరు వాళ్ళే మా కొద్ది ముందు, మా కార్యకర్తల కొద్ది ముందు మేము వేసేది సైకిల్కే మంచి సంక్షేమ పథకాలు ఉన్నాయి చంద్రబాబు అని చెప్పి ప్రజల్లోనే చైతన్యం వచ్చింది. ఇప్పుడు ఇది జనసేన ఎవరో ఒక్కరో ఇద్దరు పోయినంత మాత్రాన జనసేన పోయిందని, ఎందుకంటే ఒకరిద్దరు ప్రలోభపడినంత మాత్రాన జనసేన, బీజేపీ, తెలుగుదేశము విడిపోయినవి, వేరే పార్టీలు పోయినారు, వైఎస్ఆర్లే పోయినారని ఇట్లా ఊకదంపుడు వ్యవహారాలు చెప్పి ప్రజల్లో భేదాభిప్రాయాలు తేవాలని ప్లాన్ చేస్తున్నారే తప్ప ఎటువంటి ప్రజల్లో అభిమానాన్ని మాత్రం ఎవరు కొనలేరు. వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా, వాళ్ళు తులం బంగారు ఇచ్చినా, ఓటుకు 10,000 ఇచ్చినా ప్రజలు మాత్రము అందరూ జనసేన కార్యకర్తలు అయితేనేం, బీజేపీ కార్యకర్తలేం, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ మూకుమ్మడిగా ప్రచారం పోతున్నాము. ప్రజలను అడుగుతున్నాము. సంతోషంగా వాళ్ళు మాకు రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి కొమ్ము తప్పెటతో గొనెగండ్ల మండలంలో ఇప్పటి వరకే, మొన్నటి వరకు రకంగా ఉంది, మరి ఇప్పటి వరకే 20,000 మెజార్టీ ఉంది. ఇంకా 5-6 రోజులు ప్రచారం ఉంది కాబట్టి 30,000 మెజార్టీ జయనాశ్వరరెడ్డికి గొనెగండ్ల మండలం తెప్పిస్తాను సభాముఖంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. ఎన్వి రామాంజనేయులు, మండల ఉపాధ్యక్షుడు, గొనెగండ్ల. మా యొక్క నియోజకవర్గానికి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ జయనాశ్వరరెడ్డి గారికి మా యొక్క సపోర్టు, మా యొక్క పెద్దల ఆలోచన మీదకి మొదటి నుంచి ఈ యొక్క కూటమిలో భాగంగా ఈయన కోసము పనిచేస్తున్నాము. పనిచేయడమే కాకుండా మా తరపున మా యొక్క
శక్తి వంచన లేకుండా పనిచేసి మన యొక్క ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పేసి ఈ యొక్క సమాముఖంగా తెలియజేస్తున్నాం. నా పేరు మహేష్, నేను బీజేపీ మండల అధ్యక్షుడిని.